ఇక్కడ ఫరో దగ్గరికి వెళ్ళిన మోషేతో ఫరో చెప్తున్న మాట ఏంటంటే, మీరు దురాలోచన కలిగిన వారు, పురుషులు మాత్రం వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించిరండి, మీ భార్యలు, మీ పిల్లలు, మీ దగ్గర ఉన్న పశు సంపద అంతా ఐగుప్తులో మీరు విడిచిపెట్టాలి అని. అంటే అపవాదికి పరిపూర్ణంగా మనం విడుదల పొందడం ఇష్టం లేదన్నమాట. కొంతమందికి ఇస్తే చాలే, వాళ్ళని అలా టెంపరీగా విడిపించి పంపిస్తే పురుషులు వెళ్ళి వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకొని వాళ్ళ భార్యల కొరకు, స్త్రీల కొరకు, తర్వాత బిడ్డల కొరకు తిరిగి వస్తారు. కాబట్టి మళ్ళీ వారు కూడా తిరిగి బానిసత్వంలోకి వస్తారు అనేది ఫరో యొక్క ఆలోచన. అయితే మోషే యొక్క తలంపు ఏంటో చూడండి. 10వ అధ్యాయము 24వ వచనం, నిర్గమకాండము. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే, మేము మా దేవుడైన